వెల్స్ దేశం, ఆ దేశం ఎలా మారిపోయిందో తెలుసా? సంఘాలు బార్లుగా మారిపోయాయి, సంఘాలు సినిమా థియేటర్లుగా మారిపోయాయి, సంఘాలు వ్యభిచార గృహాలుగా మారిపోయాయి. వెల్స్ దేశమే పాపంలో పడిపోయింది. ఆ దేశం యొక్క పరిస్థితులు చూసిన ఒక వ్యక్తి, ఈవన్ రాబర్ట్స్, ఒక యవనస్తుడు, చాలా చిన్న వయస్సు. ఈవన్ రాబర్ట్స్ చాలా పేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి. అతను ఉద్యోగం ఏంటో తెలుసా? బొగ్గు గనుల్లో పనిచేయాలి. పగలంతా అతను పని చేయాలి. బొగ్గు గనుల్లో భయంకరమైన హీట్, వేడి, భయంకరమైన కఠినమైన పని చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే కొద్ది నిమిషాలు అట్లా పడుకొని నిద్రపోతాడు. నిద్రపోయి కరెక్ట్గా రాత్రి 12 గంటలకు లేస్తాడు. లేచి 12 నుంచి 4 గంటల వరకు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తాడు. నా వెల్స్ దేశాన్ని రక్షించండి అయ్యా, నా దేశం అంతా భయంకరమైన పాపంలో పడిపోయింది. వ్యభిచారం, మద్యపానం చేత సినిమా హాల్లో మారిపోయాయి. ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతుంది అయ్యా, అయ్యా నా దేశాన్ని రక్షించు అని చెప్పి 11 సంవత్సరాలు ప్రార్థన చేసి ప్రతిరోజు రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రార్థన. నా దేశం రక్షించబడాలి, నా దేశం రక్షించబడాలి, నా దేశం రక్షించబడాలి, నా దేశం రక్షించబడాలి. ప్రార్థన చేశాడు. 11 సంవత్సరాల తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. ఈవన్ రాబర్ట్స్, 11 సంవత్సరాలకు నువ్వు ప్రార్థన చేశావు. ఈ ప్రార్థనకు ప్రతిఫలంగా ఈ సంవత్సరం నేను నిన్ను వాడుకొని ఈ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఈ దేశాన్ని నేను దీవిస్తాను, ఈ దేశాన్ని ఎప్పుడూ లేనంత ఉజ్జీవాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు. వెంటనే లాహూర్ అనే పట్టణంలో ఒక సమయం ఆ యొక్క ఈవన్ రాబర్ట్స్ ఒక చిన్న మీటింగ్ కొరకు ఆహ్వానించారు. అదొక మెథడిస్ట్ చర్చ్. ఆ చర్చ్కు వెళ్ళాడు. ఆ చర్చ్లో వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎంత అద్భుతం అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆలయం అంతా నింపబడి ఆ ప్రజలంతా అయ్యో మేము పాపం చేశామని గుండెలు బాదుకుంటూ ఆ రోజు ఒక ఉజ్జీవం రగిలింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఉజ్జీవం 1904వ సంవత్సరంలో మహా గొప్ప ఉజ్జీవం వెల్స్ దేశంలో ఏర్పడింది. సాధారణంగా కాదండి, ఇంచుమించు 5.5 సంవత్సర కాలం వరకు ఆ దేశంలో ప్రతి థియేటర్లు, ప్రతి వ్యభిచార గృహాలు, ప్రతి బ్రాండ్ షాపులు దేవుని ఆలయాలుగా మార్చబడ్డాయి. లక్షల మంది రక్షింపబడ్డారు. మహా గొప్ప ఉజ్జీవానికి కారకుడుగా దేవుడు ఒక ఈవెన్ రాబర్ట్స్ దేవుడు ఆశీర్వదించాడు. ఈ చివరి కాలములో కావలసింది నిద్రపోయే క్రైస్తవుడు కాదు, దేవుని సన్నిధిలో నిలిచే ఫినెహాస్.